విశ్వవిమోచనకర్తా క్రీస్తు విశ్వాదరణకర్తా పవిత్రాత్మ పునీత తొలి భాగం 9 మంగళవారం శుభాలు భాగంగా 2వ మంగళవారంలోకి మనం ప్రవేశించుకున్నాం. ఈ ప్రత్యేకమైనటువంటి మంగళవారాన్ని కొనియాడుతున్నటువంటి కుటుంబాలు అల్లం జీవన్ రెడ్డి, మేరీ నిశాంతి, వారి బిడ్డలు అఖిలారెడ్డి, అలియారెడ్డి, మరి ఈ కుటుంబం కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ వీరి ప్రత్యేక తాపను దీవించమని పెట్టినటువంటి కార్యములను విజయవంతం చేయమని మనందరూ కూడా ఈ రోజులో ప్రార్థించుతారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండుగాక. మీ ఆత్మతో ఉండుగాక.
మనలను అంగీకరించినప్పుడు మనం ఎలా ఆ తిరస్కరణకు మరి స్పందించాలో యేసుప్రభు ఈరోజు పరిశుద్ధ వాక్కు ద్వారా మనందరికీ కూడా బోధిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, పౌలు అంతోని వారు గురువుగా తాను సువార్త ప్రకటించడానికి వాడవాడలా ఊరులా వెళ్ళినప్పుడు అందులో కొన్ని ఊళ్ళ వాళ్ళు ఆయన వాక్కును తిరస్కరించారు, ఆయన అంగీకరించారు. మరి అలా అంగీకరించినప్పుడు పౌలు అంతోని వారు ఎలా స్పందించారు? మనం కూడా మన కుటుంబాలలో, మన సంఘాలలో మనం చాలాసార్లు తిరస్కరించబడతాం. మన ఆలోచనలను అంగీకరించదు కొంతమంది. ఆ సమయంలో మనం ఎలా స్పందిస్తాం అనేది ఈరోజు మన ధ్యానాంశం. సహోదరి సహోదరులారా, దేవుని వాక్కు ధ్యానించుకున్నటువంటి సమయంలో దివ్య పూజలో పాల్గొంటున్నటువంటి మనం చేసిన పాపంలో కొట్టుకొని ప్రభు నుండి పాపం కోరుతున్నాను.
మరి చాలా వస్తూ ఉన్నారు. చదువుకోవాల్సిందిగా కోరుకున్నాం. అదే బయట కుర్చీలు చాలా ఉన్నాయి. గుడి చుట్టూ కూడా మరి వారాలు కూడా మీరు కుర్చీ వేసుకుని కూర్చున్నట్లయితే బాగుంటుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుకుంటున్నాను. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, పునీత పాదుని వారిని సుప్రసిద్ధ బోధకులను మీ ప్రజల అవసరములను వారి కొరకు విజ్ఞాపన చేయు మధ్యవర్తులను ఏర్పాటు చేసి కావున క్రైస్తవ జీవిత ప్రమాణాలను ఆచరించుటలు వారు వాకు వండగా నిలుచును గాక. మేము ఎదుర్కొన్న జీవిత పరీక్షల యందు మీ ఆదరణ పొందగలిగినట్లు మాపై మీ కృపను చూపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు భావించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
మోక్షారోహణ దినములు సమీపించినప్పుడు యేసు యెరూషలేమునకు వెళ్ళుటకు దృఢముగా నిశ్చయించుకొనెను. తనకు ముందుగా దూతలను పంపెను. వారు యేసు కొరకు అంతయు సిద్ధపరప ఒక సమరయ గ్రామమునకు వెళ్ళిరి. కానీ ఆయన యెరూషలేమునకు వెళ్ళుచున్నందున అతని ప్రజలు ఆయనను ఆహ్వానింపలేదు. ఆయన శిష్యులకు యాకోబు యోహానులు అది చూసి, ప్రభు, మేము ఆకాశం నుండి అగ్నిని రప్పించి వీరిని నాశనము చేయమని ఆజ్ఞాపించుట నీకు సమ్మతమా అని అడిగారు. అందుకు యేసు వారి వైపుకు తిరిగి వారిని గద్దించెను. అంతటా వారందరూ మరొక గ్రామమునకు వెళ్ళిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. సోదరి సోదరులారా, ప్రభు సన్నిధిలో ఉన్న దేవుని యొక్క వాక్కును ఆలోచించేటువంటి సమయం, మన మనస్సులో ఉన్నటువంటి ధ్యానము దేవుని యొక్క వాక్కు మీద నిలిపేటువంటి సమయం. ఆలోచించడానికి మంచి మనస్సును మనకు దయచేయమని ప్రార్థన చేద్దాం. అనుసరించడానికి మంచి హృదయాన్ని దయచేయమని మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రియమైన బిడ్డ, రెండు చేతులపై ఈ సమయాన్ని ప్రార్థన చేయి. ప్రభుని అనేకమైనటువంటి విషయాలు ఈరోజు నీకు తెలియజేస్తాను. నీ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో నీ ఎదుర్కొనేటువంటి సమస్యలకు పరిష్కారాన్ని ఇస్తాడు. నీవు పడుతున్నటువంటి బాధలకు మార్గాన్ని చూపుతాడు. ఆయన నీ మార్గం, సత్యం, జీవముని నిర్జీవముగా ఉన్నటువంటి నీ కుటుంబంలో జీవపు ఊటలను ప్రవహింపచేస్తాడు. పరిశుద్ధ వాక్కును నీవు ఆలకించి ఆ వాక్కును నీవు నీ కుటుంబంలోకి ఆహ్వానించినట్లయితే తప్పనిసరిగా దేవుని దగ్గర నుండి నీకు సమాధానం దొరుకుతుంది. రెండు చేతులతో దేవి ప్రార్థన చేస్తావా? నీ వాక్కు నా నోటికి తెలియగా ఉన్నదయ్యా, తేనె కంటే మధురముగా ఉన్నది. నాతో మాట్లాడు ప్రభు. ఈ పరిశుద్ధ సమయంలో నీవు నీ మాటలను ఆలకిస్తూ
నీ వాక్య బలాన్ని పొంది జీవించేటువంటి వాక్యాన్ని నాకు దయచేయండి. నీ ప్రార్థన చేయండి. దుష్ట శక్తులను పారద్రులు దేవుని యొక్క వాక్కు ఈ సమయాన మీకు నిలిపిపోబడబోతూ ఉంది. అంధకారంలో తొలగించు దేవుని యొక్క వాక్కు నీ హృదయంలో నిలవబోతూ ఉంది. ప్రార్థన చేయండి. నీ హృదయానికి ఆనందాన్ని చేకూర్చు వాక్యాన్ని బోధించమని ప్రభుత్వాడు. నీ జీవితానికి గమ్యమును చూపేటువంటి వాక్యాన్ని బోధించమని అడిగే సమయాన్ని రెండు చేతులపైకి లేపి ప్రార్థన చేస్తావా? రెండు చేతులపైకి లేపి ప్రార్థిస్తావా? అయ్యా, నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగును చూపు వాక్కును నాకు బోధించు. ఈ లోక జీవితంలో నేను ఎలా నడుచుకోవాలో నాకు నేర్పించు తండ్రి అని ప్రార్థన చేయండి. రెండు చేతులపైకి లేపి ప్రార్థించుకున్నాను బిడ్డ. ఈ పరిశుద్ధ సమయాన్ని ప్రభువుకు సమర్పించి ప్రార్థన చేయండి. బలమున్నదయ్యా, బలమున్నదయ్యా, నీ మాటకు బలమున్నదయ్యా, బలమున్నదయ్యా, నీ వాక్కుకు బలమున్నదయ్యా, నాతో మాట్లాడు యేసయ్యా. ఈ మాట ప్రభువు వాక్కును నీ హృదయంలోకి ఆహ్వానించు. ప్రభు నీకు అనేకమైనటువంటి మార్గాలను నీకు చూపుతాడు. ప్రార్థించుకున్నట్టుగా ప్రభువా, నీవు నాతో మాట్లాడు. నా హృదయ ద్వారములను తెరచి ప్రభువా, నీ వాక్కును ఆహ్వానిస్తున్న ఈ సమయంలో దీవించడానికి నేను ప్రార్థన చేయాలి. నీ మాటకు బలమున్నది యేసయ్యా, యేసయ్యా, బలమున్నది. నీ మాటకు బలమున్నది యేసయ్యా, యేసయ్యా, బలమున్నది యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా,
నేను నీ బిడ్డలని, నీ పోలికలని, నీ రూపములని, నేను నీ ప్రేమలని ప్రభువా నాకు తెలియజేసి నీ రెక్కల మాటలను కాచి కాపాడుతూ ఈ సమయం ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా నీ వాక్కు చేయి ప్రభువా దీవించి, నీ వాక్కు చేయి బిడ్డలందరినీ కూడా బలపరచు. జీవిత పయనంలో ఎదుర్కొన్న పరీక్షలను, సమస్యలను ప్రభువా రెండంచుల మధులు గల కట్టెలు వంటి నీ వాక్కుతో, జీవము కలిగినటువంటి నీ వాక్కుతో దీవించమని ఈ యొక్క ప్రార్థన మా ప్రభువును నీ కుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. చప్పట్లు దేవుని స్తుతించుదాం. క్రీస్తు
దేవుడు నీవెవరైనా తిరస్కరించారా? నీ జీవితంలో నీకు ఎవరైనా తిరస్కరించారా? తిరస్కరించారా? తిరస్కరించారు అనేటువంటి వాడు చేతులు పైకెత్తండి. నన్ను తిరస్కరించారు అనేటువంటి వాడు చేతులు పైకెత్తండి. సిగ్గుపడ్డాను. మీ అందరికీ దేవుడు ఈరోజు గొప్ప సందేశాన్ని ఇవ్వబోతున్నాడు. గొప్ప సందేశాన్ని ఇవ్వబోతున్నాడు. సభలో దేవుడు స్తుతించాలి. నిన్ను ఎవరైనా తిరస్కరిస్తే నీ కుటుంబం వాళ్ళు, నీ బంధువులతో, నీ ఆత్మీయులు, నీ భర్త, నీ భార్య ఎవరైనా నిన్ను తిరస్కరిస్తే నువ్వు ఏం చేస్తావు? ఏం చేస్తావు? బాధపడతావు, కృంగిపోతావు, ఏడుస్తావు. ఏం చేస్తావు? ఏడుస్తావు. నిద్ర పట్టదు. నిద్ర పట్టదు. వేదనుకుంటాం. పదే 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 నా మనసు ఆ ఛానల్ వైపే వెళ్తుంది. ఏ ఛానల్? ఏ ఛానల్? నా మనసు ఇష్టమైనటువంటి సీరియల్ ఛానల్ వైపు కాదు. కానీ నిన్నెవరైనా తిరస్కరిస్తే నీ మనసులో ఉన్నటువంటి ఛానల్ తిరుగుతూనే ఉంటుంది. వాడు తిరస్కరించాడు, తిరస్కరించాడు. Praise the Lord. 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 ఏడుస్తాం, ఘోరంగా ఏడుస్తాం, కృంగిపోతాం. వాళ్ళని అంగీకరించలేదు. నేను బ్రతికి ఏమి లాభం అంటాడు. నేను బ్రతికి ఏమి లాభం అంటావు? ప్రేమ దేవుడు బిడ్డలారా, అయితే ప్రభు ఈ రోజు ఏమంటున్నాడు తెలుసా? ఏమంటున్నాడు తెలుసా? ఒకటి చేయమంటున్నాడు. నీ జీవితంలో నీవు తిరస్కరణకు గురి అయితే డ్రాపింగ్ ఏమంటున్నాడు? ఇంగ్లీష్ అర్థమైందా? డ్రాపింగ్స్ అంటే పుస్తకాలు పెట్టుకున్నాం అనుకో, డ్రాపింగ్ ఏం చేస్తాము? ప్రభు కూడా అంటుంది అదే. నీవు దుఃఖానికి లోనైతే, నీవు తిరస్కరణకు లోనైతే వదిలేయడం సాధ్యమేనా? వదిలేయడం సాధ్యమేనా? వదిలేస్తేనే దీనినా? వదిలేస్తేనే దీనినా? దేవుడు వెళ్ళాలి. పదే పదే తిరస్కారాన్ని గురించి ఆలోచిస్తూ నీ మనసును బాధపెట్టు. నీ మనసులో బాధపెట్టు. విచారంతో జీవించడం నీకు ఏ విధంగా సహాయపడదని ఒకసారి ఒక సంఘటన నాకు గుర్తొచ్చింది. ఆ సంఘటన ఏంటంటే, ఒక సహోదరి ఒక అబ్బాయిని పిండాడు. అయితే ఈ సహోదరి కొద్దిగా నల్లగా ఉంటుంది. నల్లగా ఉన్నటువంటి ఈ అమ్మాయిని, ఆ అబ్బాయిని మరి తల్లిదండ్రులు చెప్పారో లేకపోతే ఎవరైనా ఫోర్స్ చేశారో ఏమో తెలియదు, కానీ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఈ అమ్మాయిని వేధించడం మొదలుపెట్టాడు. ఈ అమ్మాయిని బాధ పెట్టడం మొదలుపెట్టాడు. నీవస్సలు బాగుండవు, నువ్వు దేనికి పనికి రాలేదానివి అని చెప్పటం మొదలుపెట్టాడు. దేవుని సన్నిధిలో వివాహం ఆడినటువంటి నీవు రంగు చూసి పెళ్లి చేసుకుంటావా? లేకపోతే అందచందాలను చూసి నీవు పెళ్లి చేసుకుంటావా? ప్రియ దేవుని బిడ్డలారా, అబ్బాయి ఆ అమ్మాయిని రోజు హింసిస్తూనే ఉన్నాడు. ఆ అమ్మాయికి మరి భర్త అంటే ప్రేమ. పెళ్లి చేసుకున్నాను, జీవితాంతం వరకు అతనితోనే ఉండాలి అన్నటువంటి ఆలోచన. కానీ ప్రతిరోజు నీ నల్లగా ఉన్నావు అని అంటుంటే ఎంత బాధ ఉందో, కన్నీరండి, దుఃఖమండి. దేవుని బిడ్డలారా, మన దైనందిన జీవితంలో మనం ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు
ఏ విధంగా మనం స్పందించామో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకున్నాం. బాధపడుతున్నాం. దేవుడిలా ఏమిటో తెలుసా సహోదరి? కౌన్సిలింగ్ లేక, సరిగా మాట్లాడలేక, తల్లిదండ్రులకు చెప్పలేక, ఇంటి దగ్గర అమ్మా నాన్నలకు చెప్పలేక ఆత్మహత్య చేసుకుంది. దేవుడిలా ఈరోజు ప్రభుత్వం డ్రాప్ అంటున్నాడు, వదిలేయి అంటున్నాడు. గత జీవితానికి నీవు ఖైదీ కాదు. నిజమైన తిరస్కరిస్తే, నిజమైన వద్దు అనుకుంటే డ్రాప్ ఇట్, వదిలిపెట్టు. నీ బాధను, నీ విచారాన్ని, నీ దుఃఖాన్ని, నీ తిరస్కరణను వదిలిపెట్టు అంటున్నాడు. వదిలిపెడితేనే మనకు ప్రశాంతం, వదిలిపెడితేనే మనకు దీవెన. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, పాదువాపు ఎంతోని వారు ఒక ఊరిలో మరి వాక్యం చెప్పడానికి వచ్చినప్పుడు ఆ ఊరిలో ఉన్నటువంటి వారందరికీ వాక్యం చెబుతూ ధనికులకు పరలోక రాజ్యం లేదు అని బోధించారు. ఏం చెప్పాడు? ధనికులకు పరలోక రాజ్యం లేదు. ఎవరు చెప్పారు అన్నమాట? ఎవరు చెప్పారు? యేసు ప్రభు చెప్పినటువంటి మాటే పాదువాపురి ఎంతోని వారు ఆ ధనికులకు, అక్కడ ఉన్నటువంటి ఊరు వారందరికీ కూడా చెప్పారు. అయితే ఆ మాటను ఆలకించినటువంటి ధనికుడు ఒకడు కోపపడ్డాడు. నీవు నాకు పరలోక రాజ్యం లేదంటావా? నీవు మరి నా గురించి మాట్లాడతావా అని ఆ ధనికుడు కోపముతో అతనికి హానితలు పెట్టాడు. సహోదరి సహోదరుడా, అతన్ని కొట్టాలని వచ్చాడు, అతనిని మరి వేదనకు గురి చేయాలని వచ్చాడు. ప్రేమ దేవుని బిడ్డ, దేవుని వాక్కును ప్రకటిస్తున్నప్పుడు కొన్నిసార్లు దేవుని యొక్క మాటలను డైరెక్ట్గా మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రజలు దాన్ని అంగీకరించినప్పుడు మరి తిరస్కరణ సహజం. పాదువాపు ఎంతోని వారిని ధనికుడు తిరస్కరిస్తున్నాడు. నీవు ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోకపోతే నిన్ను చంపేస్తాను. ప్రేమ దేవుని బిడ్డలారా, పాదువాపు ఎంతోని వారు ఏం చేశారో తెలుసా? నీ ఊరిలోనే ఉంటా, నీ ఊరిలోనే మాట్లాడతా, నీవు ఇదిగో మారు మనసు పొందకపోతే నరకం నీ కొరకు సిద్ధంగా ఉన్నది అని పాదువాపు ఎంతోని వారు ధనికునితో మాట్లాడుతున్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, మరి ఆశ్చర్యం ఏమిటంటే ఆ ధనికుడు మారు మనసు పొందుతున్నాడు, తన జీవితాన్ని అతను మార్చుకుంటూ ఉన్నాడు. దేవుని బిడ్డ, ఇంకొక కుటుంబంలో ఒక ఇంటిలోనే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఒక అమ్మాయి ఏమో చాలా అందంగా ఉంటుంది, ఇంకొక అమ్మాయి ఏమో చూడటానికి కొద్దిగా బాగుంది. అయితే తల్లిదండ్రులు వాళ్ళిద్దరిని బాగా చూడాలి, కానీ ఎర్రగా బుర్రగా ఉన్నటువంటి అమ్మాయిని మాత్రం బాగా ప్రేమగా చూసుకుంటారు. కొద్దిగా బాగునేటువంటి అమ్మాయిని ఏం చేస్తారు? అంతగా పట్టించు. కొన్నిసార్లు సంఘంలో వాళ్ళ గురించి చెప్పడానికి కూడా ఇష్టపడరు. చెప్పడానికి అమ్మా నాన్నలు కొంతమంది తల్లి సంఘం ముందు, సమాజం ముందు చూపించడానికి కూడా ఇష్టపడరు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఒకే కుటుంబంలో ఒకరికి పుట్టినటువంటి ఇద్దరు బిడ్డలను ఒకరిని ప్రేమతో చూసుకుంటూ మరొకరిని అసహించుకుంటే వాళ్ళ బాధ ఏంటి? వాళ్ళ తిరస్కరణ భావం ఏంటి? ప్రేమ దేవుని బిడ్డలారా, ఏడుపు వస్తుంది. మా అమ్మకు నేనంటే ఇష్టం లేదు, మా నాన్నకు నేనంటే ఇష్టం లేదు అని వాళ్ళు ఎంత వేదన పొందుతారో, వాళ్ళ మనసులో ఉన్న ఛానల్ అంతా అదే. వాళ్ళు మార్చుకోలేదు, పక్కకు పోలేదు. పెరిగి పెద్ద అవుతున్నా అక్కంటే ఈర్ష్య, అన్నంటే ఈర్ష్య, తమ్ముడంటే ఈర్ష్య. నన్ను బాగా చూసుకున్నారు, నన్ను బాగా చూసుకోలేదు, వాడిని బాగా చూసుకున్నారు అన్నటువంటి ఈర్ష్య. సహోదరి సహోదరులారా, సాగర్ పుణ్యక్షేత్రానికి నేను కొత్తగా వెళ్ళినప్పుడు చాలా చిన్నవాడిని వయసులో. మరి ఇంకా నాకు 40 కూడా రాను, కానీ 30-35 సంవత్సరాల వయసులో నేను అక్కడికి వెళ్ళినప్పుడు, కొత్తగా వెళ్ళినప్పుడు నాకు చాలా భయం వేసింది.
భయం తెలుసా? చాలా మంది నాకు ఫోన్ చేసేవారు, ఫోన్ చేసి భయపెట్టేవారు. నీవు ఈ ఊరు నుండి వదిలిపెట్టి పుణ్యక్షేత్రాన్ని వదిలిపెట్టి వెళ్ళకపోతే నీ అంతు చూస్తాను. నీ అంతు అది ఎవరు చేశారో తెలియదు. ఆకాశ రామన్న ఉత్తరాలను పంపి, ఇదిగో నీ ఊరు వదిలిపెట్టి ఈ పుణ్యక్షేత్రాన్ని వదిలిపెట్టి వెళ్ళకపోతే నేను చంపేస్తాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తిరస్కరణకు గురైనప్పుడు బాధ, భయం, ఏం జరుగుతుందో, ఏమవుతుందో, బయటకు పోతే ఏం జరుగుతుందో అన్నటువంటి భయం. దేవుడు ఇట్లా కొన్నిసార్లు నిద్ర పట్టేది కాదు. ఏం జరుగుతుందో అన్నటువంటి బాధ, వేదన. ప్రేమ సహోదరి సహోదరులారా, ఈరోజు బహుశా అటువంటి తిరస్కరణ నీవు గురై ఉంటే, నీవు లోనై ఉంటే, ఇటువంటి బాధ వేదనని అనుభవిస్తూ ఉంటే, ఈరోజు నీవు ఆత్మపరిశీలన చేసుకో. వదిలిపెట్టు అంటున్నాడు. వదిలిపెట్టు. ఆ తిరస్కారాన్ని, ఆ ఛానలను నీ మనసులో నుంచి వదిలిపెడితేనే నీకు ప్రశాంతత. నాకు దేవుడు ఉన్నాడు, నాకు బలమైనటువంటి దేవుడు ఉన్నాడు, గొప్ప దేవుడు ఉన్నాడు, నాకు ఎదురు లేదు, తిరుగు లేదు అని నీ ధైర్యంతో నీ ఉండగలిగితే తప్పనిసరిగా దేవుడి మార్గాలను చూపుతారు. పునీత పౌలు అంటాడు, నేను గతాన్ని వదిలి ముందున్న దాని కొరకు నా శక్తిని ఉపయోగిస్తూ ఉన్నాను అంటాడు. నా శక్తిని ఉపయోగిస్తున్నాను. గతంలో అతను చాలాసార్లు తిరస్కరణకు గురయ్యాడు. చదువుతున్న పరిశుద్ధ వాక్యం పునీత పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ లేఖ 11వ అధ్యాయము వచనం 23 నుండి 29 వరకు. మైక్ తీసుకుంటారు. వారు క్రీస్తు సేవకుల మైక్ తీసుకుంటారు. వారు క్రీస్తు సేవకుల నేను పిచ్చివాని వలె మాట్లాడినను, నేను వారి కంటే అధికులకు సేవకులను, నేను వారి కంటే ఎక్కువగా కష్టపడి పనిచేసింది, వారి కంటే ఎక్కువ మార్లు నేను చెరయందు ఉంటిని. పునీత పౌలు తన వారిచే తిరస్కరించబడి జైల్లో ఎన్నోసార్లు ఉన్నాడు. 5 మార్లు చెరయందు ఉంటిని, 5 సార్లు ఎక్కువ మార్లు కొరడా దెబ్బలు తిన్నాడు, ఎక్కువ మార్లు మృత్యుముఖమునకు వెళ్ళిపోయాడు. 5 మార్లు యూదుల వలన 39 కొరడా దెబ్బలను అనుభవించి దెబ్బలు తిన్నాడు. 3 మార్లు బెత్తములతో దెబ్బలు తింటిని. 1 మారు రాళ్లతో కొట్టబడితిని. 3 మార్లు ఓడ పగిలినటువంటి ప్రమాదములో చిక్కుకుంది. 1 మారు రాత్రియు పగలును నీటిలో గడిపితిని. రాత్రి పగలు నీటిలో ఉన్నాడంట. పెక్కు ప్రయాణములలో నేను వరద బాధలకు దొంగల వలన ఆపదలకు తోటి యూదులు అన్యులు కలిగించినటువంటి అపాయములకు గురి అయితిని. నగరములోని ఆపదలకు అడవులలోని ఆపదలకు సముద్రము మీద ఆపదలకు ఇంకను కపట స్నేహితుల వలన ఆపదలకు లోనైతిని అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇంకేమంటాడు? నాకు నిద్ర పట్టేది కాదు అంటాడు. చదువు. అంతయు పని శ్రమ తరచుగా నాకు నిద్ర పట్టేది కాదు. పెక్కు మార్లు తిండి గుడ్డ తలదాచుకోని చోటు లభింపకుండేది. తిండి గుడ్డ తలదాచుకోవడానికి కూడా చోటు ఉండేది చాలు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, పునీత పౌలు దేవుని యొక్క వాక్కును బోధించడానికి ఆయన వెళ్ళినప్పుడు ఎంత తిరస్కరణకు గురయ్యాడు. అయితే పునీత పౌలుడు ఏమంటాడు తెలుసా? గతాన్ని నేను మరచి ముందున్న దాని కొరకు దేవుని యొక్క శక్తితో నేను పనిచేస్తాను అంటాడు. అంటే దాన్ని మర్చిపో, వదిలి
వదిలేసి ప్రభు చూపించేటువంటి మార్గాన్ని నడువు అని మరి మనకు ఈరోజు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుల దేవుడా, ఈనాటి సువిశేష వాక్యంలో మనం చూస్తాం. యేసు ప్రభు తన శిష్యులను తీసుకొని ఎటు వెళ్తూ ఉన్నాడు? యెరూషలేముకు వెళ్తూ ఉన్నాడు. యెరూషలేముకు వెళ్తూ మార్గ మధ్యములో సమరయుల ఊరికి వచ్చాడండి. సమరయుల ఊరిలో గుండా యేసు ప్రభు శిష్యులు వెళ్తూ ఉన్నప్పుడు ఆ ఊరి వాళ్ళందరూ కూడా ఆయన అడ్డగించి ఆయనకు ఎదురుగా నిలిచి, నీవు మా ఊరిలోనికి రావడానికి వీలు లేదు, మా ఊరిలో గుండా వెళ్ళడానికి వీలు లేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని మరి యేసు ప్రభువు శిష్యులను వాళ్ళు తిరస్కరిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, వెళ్ళిపో లేకపోతే చంపేస్తాం అని అంటున్నారు. అయితే అప్పుడు యాకోబు యోహాను చాలా కోపపడుతూ ఉన్నారు. తిరస్కరణకు గురైనప్పుడు ఎంత కోపం వస్తుందో తెలుసా? చంపేయాలన్నటువంటి కోపం వస్తుంది, నరికేయాలన్నటువంటి కోపం వస్తుంది, ఏ విధంగానైనా వాడిని ఇబ్బంది పెట్టాలన్నటువంటి కోపం వస్తుంది. యాకోబు యోహానులు మరి వాడు అందులో సిద్ధహస్తులు. అందుకనే యాకోబు యోహానులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏమంటున్నారు తెలుసా? ఒక్క మాట చెప్పు. ఏమంటారు? మీరు ఒక్క మాట మాట్లాడితే చాలు, ఆకాశం నుండి అగ్నిని కురిపించి ఊరు మొత్తాన్ని తగలబెడతాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఏమంటారు తెలుసా? ఏమంటున్నారు వాళ్ళిద్దరు? ఒక్క మాట చెప్పు, మీరు ఆకాశం నుండి అగ్నిని కురిపించి ఊరు మొత్తాన్ని తగలబెడతాం. నీ ఊరిలో నీకు రాని లేదని, నిన్ను వద్దు అన్నారని, నిన్ను తిరస్కరించాలని కోపంతో ఆ ఊరు మొత్తాన్ని నీవు తగలబెడతావా? యేసు ప్రభు ఏమంటున్నాడు తెలుసా? నో నో, గద్దిస్తూ ఉన్నాడు. షటప్, నోరు మూసుకో. నీ కోపంతో, నిన్ను తిరస్కరించాలన్నటువంటి భావంతో ఊరు మొత్తాన్ని నీవు తగలబెడతావా అని వాళ్ళను గద్దిస్తూ ఉన్నాడు. ఏం చేస్తూ ఉన్నాడు? ప్రేమ సహోదరి సహోదరులారా, ఏమంటున్నాడు? మనం ఆ ఊరిని వదిలి అక్కడ నుండి వేరొక గ్రామానికి వెళ్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసు ప్రభు చేసినటువంటిది మనం కూడా చేయాలి. యేసు ప్రభు యొక్క ఛానల్లో ఆ సమరయులు లేరు. యేసు ప్రభు యొక్క మనస్సు ఛానల్లో ఆ తిరస్కరణ లేదు. నన్ను తిరస్కరించాలన్నటువంటి భావం లేదు, బాధ లేదు, ఏడ్పు లేదు, దుఃఖము లేదు, కోపం లేదు. కానీ ఏం చేస్తున్నాడు? వెళ్దాం పదండి, ఇక్కడి నుంచి వెళ్దాం. ఆయన తలుచుకుంటే ఆ ఊరి మొత్తాన్ని నాశనం చేయగలరు. ఆయన తలుచుకుంటే ఆ ఊరు మొత్తం కూడా నాశనం అయిపోతుంది. కానీ యేసు ప్రభు మాత్రం అది చేయడం లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభు సన్నిధిలో ఉన్నటువంటి నీవు అది చేస్తే నీకు మంచి జరుగుతుంది. లేకపోతే నీ మనసు చాలా నీకు మారకపోతే ఎప్పుడు దుఃఖంతో ఉండవలసి ఉంటుంది. దుఃఖమే, ఏడ్పే, నీ జీవితం అంతా ఏడ్పే. ఒక్కసారి నీవు ఛానళ్ళను టీవీలో ఎట్లా మారుస్తూ ఉన్నావో ఆ ఛానళ్ళన్నిటినీ కూడా ప్రక్కన పెట్టి నీ మనసు అనేటువంటి ఛానల్లో ఉన్నటువంటి తిరస్కార భావాన్ని, ఏడుపు, విచారాన్ని, దుఃఖాన్ని అన్నిటినీ కూడా డ్రాపింగ్ వదిలే. ప్రభు ఈ రోజు మనందరికీ కూడా తెలియజేస్తున్న సత్యం అదే. యోసేపు పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తాం. యోసేపు నువ్వు అన్నలు తిరస్కరించావు. వాడి తెలివి, వాడి నానాన్ని చూసినటువంటి అన్నలు యోసేపు తిరస్కరించి బావిలో పడేశారు. ఐగుప్తీయులు అమ్మారు. నేను మా అన్నలకు నేను పనికిరాని వాడయ్యాను, బాధపడ్డాడు, కుమిలిపోయాడు, ఏడ్చాడు. ఐగుప్తు దేశంలో వీటన్నిటిని కూడా మర్చిపోయాడు. వాటన్నిటిని కూడా మర్చిపోయి బాధపడ్డాను. కానీ నా దేవుడు నాకు తోడుగా ఉంటాడు, నాకు బలాన్ని ఇస్తాడు అనుకున్నాడు. అందుకని యోసేపు తన తిరస్కరణను మర్చిపోయాడు, తిరస్కరణను ప్రక్కన పెట్టాడు. అన్నదమ్ములను మనసులో వాళ్ళ మంచి క్రియలను ఆలోచన చేసుకుంటూ ముందుకు వెళ్ళాడు. ఐగుప్తు దేశమున అతను ఆశీర్వదింపబడుతూ ఉన్నాడు. సహోదరి సహోదరుల, నీ స్కూల్లో, నీ ఇంటిలో,
లేకపోతే నీ సంఘములో, నీ చర్చిలో, నీ డయాసిస్లో, నీ నేత్రాసనంలో నీవు చాలాసార్లు తిరస్కరణకు గురి అవుతావు. భర్త తిరస్కరించవచ్చు, భార్య తిరస్కరించవచ్చు. ఎవరు ఏం అనినా వాటన్నిటిని కూడా వదిలిపెట్టి ముందుకు సాగడానికి మనందరం కూడా ప్రయత్నం చేద్దాం. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు ప్రభు సూటిగా చెబుతున్నదే, నీవు తిరస్కరింపబడితే వదిలేయని బిడ్డ, వదిలే దాన్ని పదే పదే పట్టుకుని దానికి ఖైదీ కాపు. ఈ జీవిత పాఠం నేర్చుకుంటే నీవు సంతోషంగా ఉంటావు, లేకపోతే ఇప్పుడు దుఃఖంగా ఉంటావు. కానీ అది వదిలిపెట్టడానికి కావాల్సినటువంటి శక్తిని దయచేయమని ప్రార్థన చేద్దాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. పరలోకమును భూలోకమును బిడ్డ రెండు చేతులు పైకి లేపి ప్రార్థన చేస్తావా? నీవు తిరస్కరణకు గురి అయినటువంటి సందర్భాలను మట్టికి తెచ్చుకొని ప్రార్థన చేయి. ఆ సందర్భాలను మెట్టికి తెచ్చుకొని ప్రభువుకు సమర్పించి ప్రార్థన చేయి. దేవుని నీకు ఆంతరంగిక స్వస్థత అవసరం. నీ మనస్సు చాలుకు దేవుని యొక్క శక్తి అవసరం, దేవుని యొక్క బలం అవసరం. నీ మనస్సు వేదనతో అలసిపోయి ఉంటే, దుఃఖంతో అలసిపోయి ఉంటే, ఏడుతో కన్నీటితో అలసిపోయి ఉంటే ఈ సమయాన్ని ప్రార్థన చేయి. బిడ్డ, ఆంతరంగిక స్వస్థతను నాకు దయచేయండి అని ప్రార్థన చేయి. నాపై కరుణ చూపు తండ్రి అని ప్రార్థన చేయి. బిడ్డ, నీ కన్నీటిని, నీ వేదనను ప్రభువు ఈరోజు తాను అంగీకరించి స్వీకరించి నీకు, నీ కుటుంబానికి దీవెనను ఇవ్వబోతున్నాడు. బిడ్డ, ప్రార్థన చేయి. రెండు చేతుల పైకి లేపి ప్రార్థించి ఈ పరిశుద్ధ సమయాన్ని పాదువాపురి అంతోని వారు మన తరపున ప్రార్థన చేస్తూ ఉన్నా. అయ్యా, నాకు మొదట ఆంతరంగిక స్వస్థత కావాలి. నా తరపున, నా ఎదుట, నా ప్రక్కన నిల్చుని నా తరపున ప్రార్థన చేయి అంతోని వారా అని ప్రార్థన చేయి. నీకేది అవసరమో ఈ సమయాన్ని రెండు చేతుల పైకి లేపి ప్రార్థన చేయి. స్వరమును ఎత్తి ప్రార్థన చేయి. ఆకాశము వైపు చూసి ప్రార్థన చేయి. నీ కన్నీటిని చూసి దేవుడు నిన్ను ఆలకించబోతున్నాడు. రెండు చేతులపై ప్రార్థించుకున్నాను. నీ చల్లని నీడలో బ్రతకాలని ఆశ ఉన్నదయ్యా. ఆశపడిన నీలో లౌకిక ఆశలతో నిన్ను వీడిపోయినయ్యా. నీతో
నీ కుటుంబం కోసం, నీ బిడ్డల కోసం, నీ భర్త నీ భార్య కోసం, ఆర్థిక సమస్యల కోసం, కలతలతో కన్నీటితో ఉన్నటువంటి వారి కోసం, సంతానం కోసం ప్రార్థన చేయి, ఆంతరిక స్వస్థత కోసం ప్రార్థన చేయి, మారు మనసు కోసం ప్రార్థన చేయి, ప్రాణాంతక జబ్బులతో బాధపడుతున్నటువంటి వారి కొరకు ప్రార్థన చేయి, వారి ప్రార్థనని ప్రార్థించు. హల్లెలూయా 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 నీ మనస్సులో ప్రభుని చూసి ప్రార్థన చేయి. నీలో శరణు వేడితినయ్యా, నా హృది తలుపులు తెరచితినయ్యా, నీ దయను పొందవేడితినయ్యా. కుటుంబ సమస్యలతో ఆంతరంగిక వ్యాధితో బాధపడుచుంటినయ్యా, బిడ్డలు లేక గుర్రాలని పిలువబడితినయ్యా, నిందలు మోపబడితిని, తిరస్కరింపబడితినయ్యా. నీవు ప్రార్థన చేయి సమయాన ఈ అవసరాన్ని గుర్తించేటువంటి ప్రభు ఈ సమయాన్ని నేను ఆశీర్వదించుకుంటున్నాను. హల్లెలూయా 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 హల్లెలూయా. స్వరంని ప్రార్థన చేస్తామా? నా బ్రతుకు మార్చమని ప్రార్థన చేయి. నన్ను దీవించు, నా సమస్యలకు మార్గాలిచ్చు. హల్లెలూయా 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 హల్లెలూయా. అయ్యమును బాధను ఒంటరితనమును ప్రభువా నీకు సమర్పిస్తున్నా. సర్వగురు వందనం కూడా ప్రశ్నలు మీ మనస్సును బాగు చేయబోతున్నాను. హల్లెలూయా 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 హల్లెలూయా. ఒక్క క్షణం మౌనంగా ఉండి నీ హృదయ వేదనను ప్రభువుకు తెలియజేయి. ఇప్పుడు రెండు చేతులు పైకి లేపి ప్రార్థన చేయి. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ నిన్ను దీవించుగాక. గట్టిగా చప్పట్లు కొట్టు. గట్టిగా చప్పట్లు కొట్టు.
పశువుల పాకలో పుట్టిన బాలయేసా, నీ దివ్య స్పర్శతో నన్ను తాకు. కలువరి కొండలో సిలువ మీద బలి అయిన యేసయ్యా, నీ దివ్య రక్తముతో నన్ను తాకు. అందరూ కూడా ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ కూడా మౌనంగా కూర్చొని కలువరి కొండ మీద ప్రభు సమర్పించినటువంటి దివ్యయాగంలో పాల్గొన్నారు. అర్పణిస్తాం.
ఎల్లప్పుడూ నేను చూడను. మేము మీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకన్నా మీ శ్రీ సభకు పునీత పాదువాపుని అంతోని వారి పండుగను ఆనందముతో కొనియాడు అవకాశము దయచేయుచున్నారు. అతని పుణ్య జీవితమును మాకు ఆదర్శముగా ఇచ్చుచున్నారు. అతని దివ్య బోధన వలన విశ్వాసములో పెరుగుదలను, అతని ప్రార్థన ఫలితమున సంరక్షణను కలుగచేయుచున్నారు. కావున దూతలతో పునీతులతో ఏకమైన నిరతము మేము స్తుతించుట ఎట్లనగా పావన పిత, మీరు నిత్యముగా పవిత్రులు. మీ సృష్టి అంతయు మీకు స్తుతించుట యుక్తము. ఏలైనా మీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తములకు జీవమును పోసి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతం సూర్యోదయం నుండి సూర్యాస్తమయము వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటవే
ప్రజలను నిరంతరము పిలుచుచు ఉన్నాడు. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీన్ని తీసుకొని చెప్పు, ఏలన ఇది మీ కొరకు అప్పగింపబడుతున్న నా శరీరము. భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీన్ని తీసుకుని పాటు చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకు ప్రజలందరి కొరకు పాప పరిహారమునకై సిద్ధపడింది. దీన్ని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, నీ మరణము ప్రకటించుట, నీ ఉత్థానము చాటుట, నీ మరణాలు చూడకు వేచేయుదుము. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుతమగు పాటులను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వీంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర తిరుసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుకొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సత్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపు. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్టుగా దయచూపుము. వారేమో మీకు ఇచ్చారుగా రూపొందించుగాక. మీరు ఎన్నుకున్న పుణ్యాత్ములతో, ముఖ్యంగా పవిత్ర కన్నయ్య దేవమాతరి మరియమ్మలతో, ధన్యులైన మీ అపోస్తులతో, వేద సాక్షులతో, పుణ్య చిన్న తెరేసమ్మ వారితో, పాలక పరిమంతుల వారితో, పుణ్య విన్సెంట్ బలోచి వారితో,
సకల పునీతులతో పాటు మమ్మల్ని మోక్ష భాగ్యములకు వారసులను చేయము. ఏదైనా వీరి విజ్ఞాపన ప్రార్థన ప్రతిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మల్ని సఖ్యపరచు ఈ పని లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొంచున్నాము. ఈ లోకమున యాత్ర చేయని శ్రీ సభను నీ సేవకులకు మా లియో జగద్గురువును, మా భాగ్య పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. ఈ సహోదరి సహోదరులారా, ఈరోజు దివ్య బలిపూజను సమర్పిస్తున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబం కూడా గుర్తు చేసుకుంటూ వారి యొక్క అవసరతలను, వారి యొక్క పాడి పంటలను, వారి యొక్క బిడ్డలను ప్రతి ఒక్కరిని కూడా అదే వాక్యం దీవించాలని, మరి ముఖ్యంగా ఆరోగ్యం కోసం, కుటుంబ అవసరాల కోసం ప్రార్థించినటువంటి బిడ్డల యొక్క తలంపులు నెరవేరినట్లు ప్రార్థించడము. నీ చిత్త ప్రకారం నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనములను ఆలకింపము. దయగల తండ్రి, నలుదశల చెదిరి ఉన్న ఈ బిడ్డలందరినీ కనికరముతో ఐక్యపరచుకును. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ యందు లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలోనికి చేర్చుదను. మేము అతడికి చేరి నీ మహిమను వీక్షించు నిత్యానందము పొందడము గాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. అతని ద్వారా నీవు సకల మేలను లోకమునకు దయచేయుచున్నావు. ప్రభు ఈరోజు మీతో ఒక మాట అంటున్నాడు. ఆ ఒక్క మాట ఏమిటంటే వదిలే అంటున్నాడు. నీ తిరస్కారం వదిలే, నీ బాధను వదిలే, నీ కన్నీటిని వదిలే, వాటన్నిటిని నేను స్వీకరిస్తున్నాను అంటున్నాడు. నీ అవసరాలన్నింటినీ కూడా ఏకం చేసి పాల్వాకుని అంతోని వారిని చూస్తూ మన ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనలు మన విలువాలని, పరలోక ప్రభుని సన్నిధికి చేరాలని ప్రార్థించున్నాను. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన న్యాయము మాకు నేర్పివ్వండి. మా యొక్క అప్పుడైన వారికి మన్నించినట్లు మా అప్పుడైన మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులను మమ్ము రక్షించుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి ఎట్టి కలకలకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్షాంతము మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకడను నిరీక్షించుచుందుము. శాంతిని నీకు ఉన్నాను, నా శాంతిని నీకు వసలుచు ఉన్నాను అని మీ అపోస్తులతో పలికిన ప్రభువైన యేసువా, మా పాపములను లేపింపగా మీరు తెలుసా విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని
ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ద్వారా ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుతున్నాము. సర్వేశ్వరుడు ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించేవాడు. ఈ ప్రభువును స్వీకరించుటకు ఆహ్వానింపబడిన మనమందరము ధన్యులము. గమనించండి, బయట ఉన్నటువంటి వారందరికీ దివ్య సంస్థాపనకి సిస్టర్లు వస్తున్నారు. కాబట్టి అందరూ కూడా మీరు చూడండి. మరి లోపల ఉన్నటువంటి వాళ్ళకు భక్తి శ్రద్ధలతో మరి అందరూ ప్రభుని లోపలవలసిందిగా కోరుకుంటున్నారు. తండ్రి దేవుడు వాస చేసిన
చేసిన విందు. కల్వరి కొండపై ఉగ్రదేవుని బలిగానించిన విందు. సీనాయి శిఖరముపై తండ్రి దేవుడు వాస చేసిన విందు. కల్వరి కొండపై ఉగ్రదేవుని బలిగానించిన విందు. రండి రండి ప్రియులారా, ఆలకించండి, ఆలకించి ఆత్మలో ఆనందించండి. రండి రండి ప్రియులారా, ఆలకించండి, ఆలకించి ఆత్మలో ఆనందించండి. విందు విందు ప్రభువే విందు. దైవము పొందా భక్తి కొరకు. విందు విందు ప్రభువే విందు. దైవము పొందా భక్తి కొరకు. పాపమాలను తొలగించి ప్రబోధములను కలిగించు. పరమ విందు పావన విందు ఈ విందు. శాపభయమును తీసివేసి సంతోషమును అందించు. శాంతి విందు విశ్రాంతి విందు ఈ విందు. పాపమాలను తొలగించి ప్రబోధములను కలిగించు. పరమ విందు పావన విందు ఈ విందు. శాంతమయమును తీసివేసి సంతోషమును అందించు. శాంతి విందు విశ్రాంతి విందు ఈ విందు. రండి రండి ప్రియులారా, ఆలకించండి, ఆలకించి ఆత్మలో ఆనందించండి. రండి రండి ప్రియులారా, ఆలకించండి, ఆలకించి ఆత్మలో ఆనందించండి. విందు విందు ప్రభువే విందు. దైవము పొందా భక్తి కొరకు. విందు విందు ప్రభువే విందు. దైవము పొందా భక్తి కొరకు. నా చేయి పట్టి నడిపించు యేసా. నీవేగా నా మార్గము. నీవేగా నా మార్గము. నా
ప్రైజ్ ది లార్డ్. చదువుకుంటూ దేవుని స్తుతించు.